రంగమ్మ తన కొడుక్కి వివాహం చేసింది. కోడలు కొడుకును ఎక్కడ కొంగును ముడి వేసుకుంటుందో అన్న భావనతో రంగమ్మ కోడల మీద అసూయను పెంచుకోసాగింది. కోడలు చేసే వంటకు ఏదో ఒక వంక పెడుతూ ఇది నన్ను చంపాలని చూస్తుందిరా అంటూ ప్రతిరోజు కొడుకు చెప్పసాగింది. తల్లి మాటలు విని నువ్వు పెద్దదాని అయిపోయావు, నీకు దాని పద్ధతులు నచ్చకపోతే డబ్బులు ఇస్తాను, కాశీకి పోయి కృష్ణారామ అనుకోరాదు అన్నాడు. కొడుకు మాటలు విన్న రంగమ్మ అప్పుడే నీకు పెళ్ళాం బెల్లం, తల్లి అలవైపోయిందట్రా, నీకు కొడుకు పుడితేవాడిని చూసి అలాగే కాశీకి పోతానులే అంది. కొన్ని నెలల అనంతరం కోమలకు పన్నెండు పెట్టి పుట్టాడు. రంగమ్మ మనవణ్ణి చూసుకుని మురిసిపోయింది. అంత కోమల మనవణ్ణి చూసుకున్నావు కదా, కాశీకి పోతావా అనగా కోమల మాటలు విన్న రంగమ్మ అందుకే పెద్దలు కోడలు కన్నా కొరివిదెయ్యని ఏమన్నారు, నా మనవడు ముద్దుగురిపాలు చూసుకున్న తర్వాత మీరు ఉండమన్నా ఉండను, కాశీకి పోతాను అంది. కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. కోమల రంగమ్మను కాశీకి వెళ్ళమనగా మనవడి పెళ్లి చూసి కాశీకి పెడతానంది. కోమల కొడుకు పెళ్ళయింది. అప్పుడు కోమల అత్తను కాశీకి వెళ్ళమనగా నీవు అత్త పోయావు కదా, ఇద్దరం కలిసి కాశీకి వెళ్దాం అంది అత్త. వారిద్దరినీ చూసి కోడలు ఒకనాటి అత్తే అని నవ్వుకున్నాడు భర్త.